రాత్రి సుమారు 8 గంటల సమయం. ఒక కారు డార్జిలింగ్ కలిపోంగ్ హైవే మీద నుంచి వెళ్తూ ఉంటుంది. గాయ్స్, మనం ఢిల్లీ నుంచి డార్జిలింగ్ వచ్చేసాము, కానీ ఇంతవరకు మనకి తెలియలేదు మనం ఏ హోటల్లో ఉండబోతున్నాము అని. ఇప్పుడైనా చెప్తారా లేదా? సరే, ఇక నేను సస్పెన్స్ని వీడబోతున్నాను. మనం ఏ హోటల్లో ఉండబోతున్నాము అంటే దాని పేరు మోడర్న్ హౌస్. మార్గన్ హౌస్? అందులో ఏంటి ప్రత్యేకత? ఇది స్వతంత్రానికి ముందు విషయం. జార్జ్ మార్గన్ అనే ఒక బ్రిటిషర్ తన భార్యకి ఒక పెళ్లి రోజున ఈ ఇంటిని బహుమానంగా ఇచ్చారట. అతని వైఫ్ మిస్సెస్ మార్గన్కి ఆ ఇల్లంటే చాలా ఇష్టమట. ఆవిడ దాని నుండి ఎప్పటికీ దూరంగా వెళ్లాలనుకోలేదు. ఆఖరికి తన గదిలోనే తన బెడ్ మీద చనిపోయిందట. తన భార్య చనిపోయిన తర్వాత మిస్టర్ మార్గన్ బ్రిటన్కి వెళ్ళిపోయాడు. కానీ అంటుంటారు అతని భార్య ఆత్మ ఇప్పటికీ ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉందంటారు. ప్రస్తుతానికి దాని గవర్నమెంట్ ఒక టూరిస్ట్ హోటల్గా మార్చేసింది. అందులో రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఆత్మ? భలే భలే, అయితే చాలా సరదాగా ఉంటుంది. నిర్మానుష్యమైన కొండల మధ్యలో నుంచి వాళ్ళు మార్గన్ హౌస్కి చేరుకుంటారు. వావ్, ఇది చాలా అందంగా ఉంది. నిజంగా, హౌ బ్యూటిఫుల్ ప్లేస్ ఇస్ దిస్. వాళ్ళు గేటు దగ్గరికి వెళ్తారు. కానీ అంతలోనే ఒక వ్యక్తి చేతిలో రిజిస్టర్ పట్టుకుని వాళ్ల దగ్గరికి వస్తాడు. మీరిక్కడ ఉండాలనుకుంటున్నారా? అవును, మాకు ఒక గది కావాలి. సరే, ఈ రిజిస్టర్ మీద సంతకం చేయండి. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళొచ్చా? మీరు లోపలికి రారా? వెళ్తాను, కానీ రాత్రి వేళ కాదు. మీరు త్వరగా కానివ్వండి, నేను వెళ్లాల్సిన టైం అయింది. లోపల గది నంబర్ 25కి వెళ్ళండి, సరేనా? ఒక కారిడోర్లో నుంచి ఒక తలుపు దగ్గరికి వెళ్లి ఆగుతారు. గది నంబర్ 25. వావ్, ఇదే మన గది. ఏ గైస్, మనమందరం మిసెస్ మోర్గన్ గది చూసేద్దామా? గ్రేట్ ఐడియా. మీరందరూ వెళ్ళండి, నేను చాలా అలసిపోయాను. సరే, నువ్విక్కడ ప్రశాంతంగా బోరవ్వు, మేమందరం వెళ్లి మార్గన్ రూమ్ చూసొస్తాం. వెళ్ళండి, నాకే ప్రాబ్లం లేదు. 5 అక్కడి నుంచి బయలుదేరతారు. కారిడోర్లో ముందుకు వెళ్తారు. ఒకదాని తర్వాత ఒకటి గది తలుపులు వస్తూనే ఉంటాయి. ఇంతవరకు వాళ్లు 15 తలుపులు దాటి ముందుకు వెళ్లారు. అరే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఈ మార్గన్ రూమ్ ఎక్కడుంది? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఆ గదికి బుకింగ్ లేదు, అందుకని దాని తలుపు కూడా కాస్త విచిత్రంగానే ఉంది. అప్పుడే వాళ్లకి ఒక తలుపు మీద మిస్సెస్ మార్గన్ పేరు రాసి ఉండి కనిపిస్తుంది. యా, వి గాట్ ఇట్, ఇదే. అయితే సరే, లోపలికి వెళ్దాం. 5 గది లోపలికి వెళ్తారు. ఆ గదిలో ఒక బెడ్ ఉంటుంది, ఒక కబోర్డ్ ఉంటుంది, ఒక మూలన డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది. అరే, ఈ డ్రెస్సింగ్ టేబుల్ ని చూసారా? ఇది రాయల్ గా అనిపిస్తోంది. అనిపించటం కాదు డార్లింగ్, అది రాయలే. నిషా కబోర్డ్ తెరుస్తుంది. అరే, ఇందులో బోలెడన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. తను ఒక డ్రెస్ తీస్తుంది. నిషా ఆ గౌన్ని తన బట్టల మీద వేసుకుంటుంది. అద్దంలో తనను తాను చూసుకుంటుంది. వావ్ నిషా డార్లింగ్, నువ్వు అచ్చం ప్రిన్సెస్ లాగా ఉన్నావు. డోంట్ కాల్ మీ డార్లింగ్. నిషా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందా మీ అందరిది? పదండి, మనం మన గదిలోకి వెళ్దాం. అరే, గదిలో కాదు, ఇంత పెద్ద ఇల్లుంది. అలాగే మిగతా ప్లేసెస్ కూడా చూద్దాం. అయితే సరే, కానీ ఇక్కడి నుంచి ముందు పదండి. నాకు ఈ రూమ్ చాలా బోరింగ్ అనిపిస్తోంది. వాళ్ళు 4 గదిలో నుంచి బయటికొస్తారు. కానీ నిషా ఇప్పటికీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉంది. అరే నిషా, పద. లేదు, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అయితే నేను కూడా ఇక్కడే నీతో పాటే ఉంటాను. బాబు విపుల్, త్వరగా మాతో పాటు పద, లేకపోతే నీ ఆరోగ్యానికి అసలు మంచిదే కాదు. దానికి విపుల్ అంగద్ వైపు సీరియస్గా చూస్తాడు. వాళ్ళు 4 ఆ గదిలో నుంచి బయలుదేరతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఉన్నట్టుండి నిషాకి ఒక గొంతు వినిపిస్తుంది. తను ఆశ్చర్యపోయి లేచి నిలబడుతుంది. ఎవరు? సరిగ్గా తన వెనక ఒక పొగలాగా కనిపిస్తుంది. ఆ పొగ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు తనకి తన వెనక మిసెస్ మార్గన్ కనిపిస్తుంది. ఆవిడ చాలా లైట్గా ఉన్న ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకొనుంటుంది. ఆవిడ కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. మొహం మీద కోపం తారాస్థాయిలో కనిపిస్తుంది. మిసెస్ మార్గన్ తన కాలు పట్టుకుంటుంది.
నిషా నేల మీద పడుతుంది. మిస్సెస్ మార్గన్ ఇప్పుడు తన మీద ఉంటుంది. మరొక వైపు వాళ్ళు నలుగురు ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్ కి చేరుకుంటారు. విపుల్, విపుల్ కాస్త ఇలా రా. విపుల్ త్వరగా ఇక్కడికి రా. ఇది నిషా గొంతులాగా ఉంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి కారిడార్లో ఒక మూలన నిషా నిలబడి ఉంటుంది. తనని చూసి నవ్వుతూ ఉంటుంది. తనని చూసి విపుల్ ఆశ్చర్యపోతాడు. ఓ మై గాడ్, ఏమైంది నీకు? నేను ఇప్పుడే వస్తానుండు. నేచర్ కాల్. విపుల్ అందరి దృష్టి నుంచి తప్పించుకుని నిషా దగ్గరికి వెళ్తాడు. తనని దగ్గర నుంచి చూసి విపుల్ గుండె 100 కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంటుంది. ఏంటి విషయం నిషా? ఈ డ్రెస్సులో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నా. నాతో పాటు రా విపుల్. ఆ మాట చెప్పి నిషా ముందుకు వెళ్తుంది. విపుల్ తన వెనకాలే వెళ్తాడు. వాళ్ళు ఒక గదిలోకి చేరుకుంటారు. అక్కడ ఒక పియానో ఉంటుంది. అలాగే మిస్సెస్ మార్గన్ది ఒక పెద్ద ఫోటో కూడా ఉంటుంది. చూడు, ఇందులో మిస్సెస్ మార్గన్ కూడా ఇదే డ్రెస్ వేసుకుంది కదా. ఇదే వేసుకుంది, కానీ నువ్వైతే చాలా ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు. ఈ మార్గన్ అంతా అందంగా కనిపించడం లేదు. ఆ మాట విని నిషా విపుల్ని హత్తుకుంటుంది. విపుల్ సంతోషానికి ఆనకట్టల్లేవు. మా ఇంటికి వచ్చి నా వస్తువులను ఉపయోగిస్తున్నావు, కానీ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. తను నిషాకి దూరమైన తరువాత తను చాలా భయంకరంగా మారినట్టు గమనిస్తాడు. నిషా తన పీక పట్టుకుంటుంది. విపుల్ అరుపు గదిలో నుంచి బయట వరకు వినిపిస్తుంది. అరే, ఇది విపుల్ గొంతులాగుందే. ఒకవేళ తనకేవైనా అయ్యిందా ఏంటి? వాళ్ళు ముగ్గురు ఎంతో వేగంగా ఆ గదిలోకి వెళ్తారు. వాళ్ల కళ్లను వాళ్ళు నమ్మలేకపోతారు. విపుల్ శవం తల లేకుండా నేల మీద పడి ఉంటుంది. ఇక నిషా కుర్చీలో కూర్చుని పియానో వాయిస్తూ ఉంటుంది. విపుల్! నిషా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? విపుల్ ఎవరు చంపారు? నిషా ఎప్పుడైతే వెనక్కి తిరిగి వాళ్ల ముగ్గురు వైపు చూస్తుందో అప్పుడు వాళ్లకి మతిపోతుంది. తన మొహం నీలి రంగులోకి మారిపోయి ఉంటుంది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. వాళ్లు ముగ్గురు ఎంతో వేగంగా ఆ గదిలో నుంచి బయటికి పరిగెడతారు. అప్పుడే నిషా మెరుపు వేగంతో వస్తుంది. తను ప్రాచి జుట్టు పట్టుకుంటుంది. ఆమె తనని లాక్కుంటూ గదిలోకి తీసుకెళ్తుంది. ఆ గది తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. ప్రాచి, ఒకవేళ గనక మనం తనని కాపాడడానికి ఆగితే మనం కూడా చనిపోతాం. పదండి ఇక్కడి నుంచి. వాళ్ళిద్దరూ వెంటనే తమ గదిలోకి చేరుకుంటారు. కర్జన్, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఏమైంది? మీరెందుకింత కంగారుగా ఉన్నారు? ఈ ఇంట్లో మిసెస్ మార్గాన్ ఆత్మ ఉంది. ఆమె నిషా శరీరంలో ఉంది. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? అవును, తను ప్రాచీని విపుల్ని చంపేసింది. ఇప్పుడు మా వెనుక వస్తుంది. భగవంతుడా! వాళ్ళు ముగ్గురు గదిలో నుంచి బయటికి పరిగెత్తటం మొదలు పెడతారు. అప్పుడే నిషా మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. మీరిక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేరు. ఆ మాట చెప్పి దగ్గరకు వెళ్తుంది. తను అంగద్ ఇంకా ధీరజ్ని ఒక్కో పంజాతో కొట్టి ఒకవైపుకు పడేస్తుంది. కంచన్ మీదకు దూకుతుంది. తను కంచన్ పీక పట్టుకుంటుంది. అప్పుడే కంచన్ మెడలో ఉన్న లాకెట్కి ఎప్పుడైతే తన చెయ్యి తగులుతుందో అప్పుడు తనకి ఒక షాక్ తగులుతుంది. దూరంగా వెళ్తుంది. ఇక కంచన్ తన మెడలో ఉన్న లాకెట్ని తీసి నిషా వైపుకి చూపిస్తుంది. దానిని దూరంగా ఉంచు. ధీరజ్ ఇంకా అంగద్ లేచి కంచన్ వెనక నిలబడతారు. ఎప్పుడైతే వాళ్ళు ముందడుగు వేస్తారో నిషా వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు మెయిన్ డోర్ తెరిచి బయటికి పరిగెడతారు. త్వరగా పదండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. ధీరజ్ ఇంకా అంగద్ కార్లో కూర్చుంటారు. కానీ కంచన్ ఏం ఆలోచించిందో తెలీదు. కాంచన్, త్వరగా కారులోకి ఎక్కు. లేదు, నేను నిషా లేకుండా ఇక్కడి నుంచి రాలేను. తనిప్పుడు మన నిషా కాదు. తను నిషానే, కాకపోతే తన శరీరంలో మిసెస్ మార్గన్ ఉంది. వాళ్లు వద్దని చెప్పినా వినకుండా కంచన్ మళ్లీ ఇంట్లోపలికి వెళ్తుంది. నిషా ఇప్పటికీ అదే పరిస్థితుల్లో అక్కడ నిలబడి ఉంటుంది. నా దగ్గరికి రావద్దు. కంచన్ లాకెట్ని మెడలో వేసుకుని వెంటనే నిషాని హత్తుకుంటుంది. నిషా దారుణంగా అరవటం మొదలు పెడుతుంది. తనంతాను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ కంచన్
తనని వదల్లేదు. అప్పుడే నిషా శరీరం నుండి మిస్ మార్గన్ ఆత్మ ఒక పొగ రూపంలో బయటికొచ్చి వేరుపడుతుంది. నిషా పూర్తిగా నార్మల్ అవుతుంది. నిషా, త్వరగా పద. మరుక్షణం కంచన్ తనతో పాటు నిషాని క్షేమంగా తీసుకుని ఇంట్లో నుంచి బయటికొస్తుంది. వాళ్లందరూ కార్లో కూర్చుని అక్కడ్నుంచి బయలుదేరతారు. మిస్సెస్ మార్గన్ ఆత్మ ఇప్పటికీ ఒక కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది. ఆవిడ మొహంలో ఒక భయంకరమైన నవ్వు కనిపిస్తుంది.